నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదల నిలిపివేశారు డ్యాం అధికారులు. లెఫ్ట్ కెనాల్ కు సాగునీటి అవసరాలు తీరడంతో నీటిని నిలిపివేసినట్లు తెలిపారు. మరోవైపు ఏపీ రైట్ కెనాల్ కు మాత్రం నీటి విడుదల కొనసాగుతోంది. కృష్ణా రివర్ బోర్డు నుంచి రైట్ కెనాల్ కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో నీటిని ఆపేయలేదని చెప్పారు అధికారులు. గతేడాది డిసెంబర్ నుంచి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్ కు యాసంగి పంటకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సాగునీటిని విడుదలను నిలిపివేశారు డ్యాం అధికారులు. లెఫ్ట్ కెనాల్ కు సాగునీటి అవసరాలు తీరడంతో నీటిని నిలిపివేసినట్లు తెలిపారు. మరోవైపు ఏపీ రైట్ కెనాల్ కు మాత్రం నీటి విడుదల కొనసాగుతోంది. కృష్ణా రివర్ బోర్డు నుంచి రైట్ కెనాల్ కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో నీటిని ఆపేయలేదని చెప్పారు అధికారులు. గతేడాది డిసెంబర్ నుంచి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్ కు యాసంగి పంటకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. శేఖర్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, సాగర్ ఎడమ కాల్వకు అంటే మనకి సాగునీటి విడుదలను ఆపేశారు, వెరాజ్ ఏపీది మాత్రం కంటిన్యూ అవుతోంది. ఏంటి ఇన్ఫర్మేషన్? అవుతుందా? నాగార్జున సాగర్ ఇష్యూ ఇప్పటికే సెక్యూరిటీకి సంబంధించింది. వైజాగ్ సంబంధించిన బెటాలియన్ 2 రాష్ట్రాలకు సంబంధించిన సెక్యూరిటీ నిర్వహిస్తుంది. ములుగుకు సంబంధించిన బెటాలియన్ 2 రోజుల క్రితమే వెళ్లిపోయింది. సో దీని మీదనే రాజకీయ దుమారం రేగుతుంది. ఇప్పటికే రాజకీయ నాయకులంతా కూడా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన డ్యాం విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుంది. కృష్ణా రివర్ బోర్డు కూడా సరైన నిర్ణయం తీసుకోవడం లేదు, తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుందని పదే పదే నాయకులందరూ కూడా చెప్పుకొస్తున్న తరుణంలో ఈ రోజు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించిన నీటిని డ్యాం అధికారులు విడుదల చేశారు. ఇప్పటి వరకు ఇవ్వాల్సిన నీటిని ఇచ్చాము. సో దాదాపు 120 రోజుల పాటు 74 టీఎంసీల నీటిని లెఫ్ట్ కెనాల్ కి ఇచ్చాము. ఇప్పటి వరకు ఏదైతే మొదటి పంటకు కావచ్చు, అదేవిధంగా రెండవ పంటకు ఖరీఫ్ రబీ 2 పంటలకు కలిపి 144 టీఎంసీల నీటిని ఇచ్చాం. దాంతో లెఫ్ట్ కెనాల్ నీటిని ఆపేశాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వెంటనే అంటే లెఫ్ట్ కెనాల్ కావచ్చు, అదేవిధంగా రైట్ కెనాల్ కావచ్చు, ఒకేసారి నీటిని విడుదల చేస్తారు. రెండు వైపులా కూడా పంట ఒకేసారి వేస్తారు. కావలసిన నీటి విడుదల విషయంలో కూడా కృష్ణా రివర్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటుంది. అక్కడ రైట్ కెనాల్ కు సంబంధించి 11 లక్షల ఎకరాలు సుమారు సాగవుతాయి. అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి కూడా 11 లక్షల ఎకరాలు సాగవుతుంది. కానీ పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి వచ్చేటప్పటికి రైట్ కెనాల్ ఏమో పూర్తిగా ఏపీకి సంబంధించి 11 లక్షల ఎకరాలు, కానీ లెఫ్ట్ కెనాల్ విషయంలో దాదాపు 6 లక్షల ఎకరాలు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి సాగవుతుంది. మిగతా 6 లక్షల ఎకరాలు ఏపీ మళ్ళీ ఆ నీటిని విడుదల చేస్తారు లెఫ్ట్ కెనాల్ లో కూడా. అంటే నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లా, ఈ 2 జిల్లాల్లో మాత్రమే దాదాపు 6 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతాయి. కానీ ఇప్పుడు పంటకు సంబంధించి సరిపడా నీళ్లు వచ్చాయి, దాంతో నీటిని నిలిపివేశామని చెప్పుకొస్తున్నారు. కానీ రైట్ కెనాల్ కు సంబంధించి ఇప్పటికి కూడా నీళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళు వాడాల్సిన నీటి కంటే ఇప్పటి వరకు ఎక్కువ టీఎంసీల నీటిని వాడుతున్నారు. ఇదే విషయాన్ని కృష్ణా రివర్ బోర్డుకు కూడా చెప్పాం, కానీ కృష్ణా రివర్ బోర్డు సరిగా స్పందించడం లేదని అధికారులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఆఫ్ ద రికార్డ్ నడుస్తుంది. కృష్ణా రివర్ బోర్డుకు ఈ రోజు కూడా లెఫ్ట్ కెనాల్ నీటిని ఆఫ్ చేయగానే రైట్ కెనాల్ కు సంబంధించి నీటిని కంటిన్యూ అవుతుంది. దాన్ని కూడా ఆపాలి అని చెప్పేసి వాళ్ళకు సమాచారం ఇచ్చారు. కానీ ఈ రోజు సెంట్రల్ కు సంబంధించిన కృష్ణా రివర్ బోర్డులో సెలవు ఉన్నది, దాంతో రేపు మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ మార్చి నెలకు లోపే వీళ్ళందరూ వాడాల్సిన నీటిని మొత్తం కూడా పూర్తిగా వాడుకున్నది రైట్ కెనాల్. కానీ మళ్ళీ కూడా నీటిని కంటిన్యూ చేస్తున్నది, చెరువులను కుంటలు నింపేసుకుంటున్నది. కానీ లెఫ్ట్ కెనాల్ కు వచ్చేటప్పటికి నీటిని ఆపేశారు. అదేవిధంగా ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా ఎండాకాలం రాలేదు. ఎండాకాలం రాకముందే మొత్తం కూడా డెడ్ స్టోరేజ్ కి దగ్గరలో ఉన్నది. వర్షాలు పెద్ద ఎత్తున పడ్డాయి లాస్ట్ టైం, కానీ పూర్తిగా దాంట్లో మట్టితో కూరుకుపోయింది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. దాంతో ప్రాజెక్టు నిండగానే నీటిని మొత్తం కూడా సముద్రంలోకి నీటిని విడుదల చేశారు, వదిలేశారు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం రాకముందే పూర్తిగా నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ కి వచ్చింది. తాగునీటి కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది. హైదరాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ నీటిని అందించేది ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. అసలు ఇప్పుడు ప్రాజెక్ట్ లో డెడ్ స్టోరేజ్ కి వచ్చింది. కానీ రైట్ కెనాల్ కి సంబంధించిన నీటిని మాత్రము ఆపేయడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. కృష్ణా రివర్ బోర్డు కూడా సరిగా స్పందించడం లేదనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇంత ఇష్యూ నడుస్తున్నప్పటికీ కూడా
రైట్ కెనాల్లో నీటిని తరలింపు పట్ల మాత్రము పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కొంత సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డు కూడా సరైన నిర్ణయం తీసుకోవడంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా ఏపీ ప్రాంతం రెండు కూడా ఒకే భారతదేశంలో ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు కూడా కేంద్రానికి సమానంగా ఉండాలి. ఈ విషయంలో కొంత వివక్ష చూపిస్తుందనే ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి. ఈ టైంలో ఇప్పుడు రైట్ కెనాల్ నీటి విడుదల విషయంలో మాత్రం ఒక దుమారమే లేపుతుందని చెప్పుకోవచ్చు. సౌజన్యం. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.